సినిమా అదిరిపోయింది అన్న, సూపర్ ఉంది. ఈ సెకండ్ టైం అన్న మళ్ళీ వాచ్ చేయడానికి వెళ్తున్నా. ఆల్రెడీ ప్రీమియర్ చూసాను రాత్రి, మళ్ళీ సెకండ్ టైం ఫ్యామిలీతో వచ్చా. మీరు వదిలేటట్లేదు, నా పాట అయిపోయేటట్టుంది లోపల. హాయ్ అన్న, బాగున్నారా? బాగుందండి సినిమా అయితే, అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న ఎక్స్పెక్ట్ చేశానన్న నేను, ఎందుకంటే నేను కంపోజింగ్ అప్పుడే సినిమా అంటే ఈ స్టెప్ కంపోజింగ్ చేసినప్పుడు ఈ స్టెప్ కనుక బాస్ చేస్తే 100% హిట్ అవుతుందో నాకు తెలుసు. కానీ బాస్ ఎప్పుడైతే సెట్లో చేశారో, సెట్లో చేసినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్క సింగిల్ టేక్లో కొట్టారన్న, మొత్తం 20 seconds సింగిల్ టేక్ షాట్ అది బాస్. నేను అట్లీస్ట్ ఆయనకి నేను 100% చేసి చూపించలేదు, బట్ స్టిల్ హీ మేడ్ ఇట్. అందరూ కూడా నోళ్ళు ఎల్లబెట్టారు. సెట్లో ఉన్న 1000 మంది కూడా 5 నిమిషాలు నాన్ స్టాప్ క్లాప్ కొట్టారు బాస్ డాన్స్కి. సో దట్ ఈస్ మెగాస్టార్. ఆయన ఒక్కసారి కాలు ఊపడం మొదలు పెట్టారంటే చాలామంది షట్ డౌన్ చేసుకుంటారు. సో మెగాస్టార్కి నేను కొరియోగ్రాఫ్ చేయడం చాలా సంతోషం అన్న. ఇంకా చాలా 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 ఉన్నాయి, అన్ని లోపల దాచుంచాను. నెక్స్ట్ ఇప్పుడు మెగాస్టార్ ఒక మాట అన్నారు నాతోని కలిసినప్పుడు, సందీప్ నువ్వు ఇప్పుడు నా ట్రైన్లో ఎక్కావు, నా జర్నీలో నువ్వు ఉన్నావు, ఇక్కడ నుంచి నా ట్రైన్ జర్నీలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తావు అని ఒక మాట అన్నారు. ఈ భోగి నుంచి నెక్స్ట్ ఏ భోగికి వెళ్తుందో తెలియదు కదా, ఆ భోగికి మాత్రం అదిరిపోయే స్టెప్స్ మాత్రం గట్టిగా కంపోజ్ చేస్తా. ఫస్ట్ క్లాస్ చేసి అన్న చాలా చాలా సంతోషం అన్న. నేను నా ఆల్ టైమ్ డ్రీమ్ ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు నా వన్ టైం డ్రీమ్ కూడా ఏంటంటే బాస్కి కొరియోగ్రాఫ్ చేయాలి అని ఎంతో కృషి చేశా. అంటే బాస్ సాంగ్సే చేస్తూ చిన్నప్పటి నుంచి బాస్ సాంగ్సే నేర్చుకుంటూ అట్లా ఆటోమేటిక్గా ఏంటంటే ఆయనకి కంపోజ్ చేయాలి అన్న ఒక ఆ మైండ్ సెట్ అనేది ఉండిపోయింది మైండ్లో. ఆయన ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నానన్న, అంతే. సో ఐఎమ్ సో హ్యాపీ. సంక్రాంతికి ఈ సినిమా మంచి గిఫ్ట్ అండి అందరికీ. ఎందుకంటే మనం ఆల్రెడీ రావుపూడి గారు మనకి వెంకటేష్ గారితో 2 వచ్చారు, కానీ ఇది ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా చాలా సూపర్ హిట్. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫన్. చిరంజీవి గారి స్టెప్స్ చూడాలన్న, చిరంజీవి గారి పాత రోజుల్లో వింటేజ్ చిరంజీవి గారు ఎలా ఉంటారో ఆయన మనం చూడొచ్చు. గ్లామర్గా ఉన్నారు. ఆయన హుక్ స్టెప్స్ ఇలా అంటున్నారు చూసారా, ఆ ఫోను, ఆ హుక్ స్టెప్ సూపర్. అందరూ నిలబడాలో అందరూ నుంచున్నారు థియేటర్లో, అంత బాగుంది. చాలా బాగా కంపోజ్ చేశారు సందీప్ గారు. అసలు హీరోయిన్ నయనతార గారు ఎంత అందంగా కనిపించారంటే చాలా డీసెంట్గా ఆవిడ పాత్రని ఎంతో బాగా చేశారు. ఇద్దరు మన వెంకటేష్ గారు వెంకీ మామ కానీ మన చిరంజీవి గారు బాండ్ కానీ బాగా చూపించారు. బాగుంది. వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ నుండి వస్తారు, ఇంకా అంతా పన్నే. ఆయన ఉన్నారంటే తెలిసింది కదా. ఎస్ అవునవును, కానీ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ బాండ్ బాగుందని, ఫ్రెండ్షిప్ బాండ్. సంక్రాంతికి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ ఫుల్ పక్కా, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. అసలు విక్టరీ వెంకటేష్ ఇంకా చిరంజీవి కాంబినేషన్ మూవీ అయితే అసలు నిజంగా దద్దరిల్లిపోయింది. వాళ్ళ ఫైట్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ, వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ నిజంగా అన్నీ బాగున్నాయి అనమాట. అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి. నిజంగా అంటే అందరూ చూడొచ్చు, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు, అంత బాగుందన్నమాట. అది మాత్రం ఈ సంక్రాంతికి అయితే అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది సినిమా. విక్టరీ వెంకటేష్ చిరంజీవి ఇద్దరిది బాగుంది. స్పెసిఫిక్గా అంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇద్దరిది బాగుంది. అది విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగుంది అనమాట. నిజంగా స్టెప్స్ కూడా బాగున్నాయి, ఇద్దరు బాగున్నాయి. నిజంగా అసలు వాళ్ళిద్దరు మాత్రం దద్దరిల్లిపోయారు అనమాట. నిజంగా అసలు చాలా బాగుంది అనమాట. ఫుల్ అదిరిపోయింది. కామెడీ సీన్ అంటే నచ్చిందండి. బుల్లిరాజ్ కామెడీ కూడా బాగుంది. నిజంగా చాలా బాగా చేస్తున్నాడు అసలు బుల్లిరాజ్ కూడా. అసలు తగ్గట్లేదు ఎక్కడ కూడా. బుల్లిరాజ్ అయితే నిజంగా అంత బాగా చేస్తున్నాడు. చాలా నచ్చింది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట. మీసాల పిల్ల వెంకటేష్ ఫ్యాన్. చాలా బాగుంది, హైలైట్. అది చాలా బాగా చేస్తాడు.
చాలా బాగుంది, తను చాలా చేసింది, అనిల్ రావుపూడి డైరెక్షన్ నచ్చినాడా? చాలా నచ్చింది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇదేనా? బుల్లిరాజ్ కామెడీ అది హైలైట్, అసలు అది చాలా ఇచ్చింది. వెంకటేష్ బాగా చేస్తాడు డాన్స్. సాంగ్స్ అన్ని బాగున్నాయా? చాలా ఏ బాగున్నాయి. సాంగ్ నచ్చింది నీకు? నాకు మీసాల పిల్ల నచ్చింది. విశాల పిల్ల నచ్చిందా? హుక్ స్టెప్ సాంగ్ నచ్చలేదా? నచ్చింది, అన్ని నచ్చినాయి. డాన్స్ బాగా చేసిందా? చాలా మూవీ చాలా బాగుందండి. చిరంజీవి కామెడీ ఎలా అనిపించింది? కామెడీ కానీ డ్యాన్స్ అవన్నీ పర్ఫెక్ట్ సేమ్ ఉంది. బాస్ ఈజ్ బ్యాక్ అనే చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది కంబ్యాక్ అనే చెప్పొచ్చు అండి. కంబ్యాక్. చిరంజీవికి బెస్ట్ కంబ్యాక్ ఇదే. అవును బెస్ట్. వెంకటేష్ అండ్ చిరంజీవి యాక్టింగ్ ఎలా ఉంది? ఇద్దరిది బాగుందండి. సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చినప్పుడు చిన్న సీనే ఉంటుంది అనుకున్నా, బట్ ఆయన రోల్ కూడా బాగానే ఉంది. అది ప్లస్ ఆ సాంగ్ కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సాంగ్స్ మొత్తం ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయండి. సాంగ్స్ కంటే ఎక్కువ వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ స్టైల్ అది క్యారీ చేశారనమాట. వాళ్ళ స్టైల్ అదంతా. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? హుక్ స్టెప్ ఎలా ఉందండి? హుక్ స్టెప్ బాగుందండి. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మీసాల పిల్ల నచ్చింది. అసలు చిరంజీవి మూవీ అంటేనే మేము చిరంజీవి ఫ్యాను, బట్ ఈ మూవీకి వచ్చాకైతే ఇంకా అసలు మాకు 100% సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా బాగున్నారు, స్క్రీన్ మీద ఎంత బాగున్నారంటే చిరంజీవి గారు ఇక అసలు చెప్పక్కర్లేదు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఆ గ్రేస్, డ్యాన్స్, కామెడీ, టైమింగ్, మనం సినిమా మొత్తం ఆయన చూసి ఎంజాయ్ చేసేసేయచ్చు అనమాట. అంత హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది. వెంకీ గారు వచ్చాక కూడా చాలా బాగుందండి సీన్. ఏదైనా సరే మా చిరంజీవి గారు ఏదైనా సరే అసలు నవ్వింది. మళ్ళీ చెండి అయితే మేము అరుస్తూనే ఉన్నాం థియేటర్లో. అయితే మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ రిపీట్ అయ్యేటప్పటికి ఆ వైబ్స్ అయితే థియేటర్లో డిఫరెంట్గా ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేసాము. సో అనిల్ రావుపూడి గారు ఇద్దరు బిగ్ డైరెక్టర్స్ని తీసుకొని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంత సెన్సిటివ్ ఇష్యూస్, వల్గర్ కామెడీ ఏమీ లేకుండా చాలా బాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆయన్ని తీసుకొచ్చారు. కానీ లాస్ట్ టైం అయితే కామెడీలో డైలాగ్స్లో చేంజ్ ఎలా వేరే మూవీస్లో ఉండొచ్చు, కానీ బట్ ఈ మూవీలో చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది. మన శంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి, సంక్రాంతికి హిట్ కొట్టే మూవీ అంటే ఇదే. చిరంజీవి గారు మీ యాక్టింగ్కి, మీ యొక్క ఎనర్జీకి యాడ్సప్ సార్. అసలు అంజల్ రావుపూడి గారు ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్? ప్రతి సినిమా హిట్ కొడతారా? తగ్గేదే లేదు, అన్ని సినిమాలు హిట్, ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు. ఈ సినిమా మాత్రం చిరంజీవి గారిని మాత్రం ఒక లెవెల్లో చూపించారు. ఒక ఎంగేజ్ లుక్, అసలు ఏమి లుక్, ఏమి డ్యాన్సు, ఏమి అసలు చెప్పాలని మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది, ఒక ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అసలు ఏమి స్టోరీ, ఏమి యాక్టింగు, వెంకీ అన్న ఎంట్రీ మాత్రం అయితే వేరే లెవెల్. ఏంటి సంగతి వెంకీ సంగతి సాంగ్ అది మస్తు ఉంది. బాస్ అంటే బాస్ ఇస్ బ్యాక్ అన్నారు కదా, బాస్ ఇస్ బ్యాక్. టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్. అబ్బా ఏమి గ్రేజు, ఏమి లుకింగు, ఏమి డ్యాన్సు, ప్రతి ఒక్క యాక్టర్ ఇరగదీశారు మూవీ. అసలు చాలా బాగుంది. అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీస్, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూసి మూవీ అంటే మన శంకర వరప్రసాద్. రాసి పెట్టుకోండి, రికార్డులు కొట్టేస్తుంది. ఇంకా ఓవరాల్గా 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు సరిపోవట్లేదు, అంతా ఒక బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అయితే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్.